హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ టిట్ ఫర్ టాట్. శ్రావణి త్వరగా వంట ముగించి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి బాక్సులు కట్టి పిల్లలకి టిఫిన్ తినిపిస్తుంటే, మరి నాకు అంటూ నోరు తెరిచిన భర్త గారికి కూడా పిల్లలతో పాటు తినిపించి భర్తని ఆఫీస్కి, పిల్లల్ని స్కూల్కి సాగనంపింది. వెళ్తూ మమ్మీ అంటూ చెరువు బొగ్గ మీద ముద్దిచ్చారు స్వీటీ, టింకు. పిల్లల్ని బైక్ దగ్గరికి వెళ్ళమని వాళ్లేనా మరి నేను అంటూ శ్రీవారు తీయగా పెదవులపైన తన అధర సంతకాన్ని చేసి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు చేసిన శ్రమంతా చేత్తో తీసేసినట్లుగా పోయింది శ్రావణికి. నవ్వుకుంటూ లోపలికి వచ్చి తను కూడా టిఫిన్ తినేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఈరోజు పనమ్మాయి రాలేదు, పనంతా అలాగే ఉంది అనుకుంటూ షింక్లో ఉన్న అంట్ల దగ్గరికి చేరుకుంది. వాటిని చూస్తేనే భయమేస్తోంది. ఈ పనమ్మాయిని మార్చేయాలి, మరీ వారానికి 2 రోజులు సెలవులు పెడుతోంది అనుకుంది. ఈ మాట ఇప్పటికే చాలాసార్లు అనుకుంది. కానీ అది ఏదో ఒకటి మాటలు చెప్తుంది, తను జాలిపడి వదిలేస్తుంది. తన మెతకతనం వల్లే తన దగ్గర ఇలా చేస్తారేమో అనుకుంటుంది శ్రావణి. కానీ ఎవరినీ హర్ట్ చేయలేదు తను. అది తన బలహీనతేమో అనుకుంటూ గిన్నెలు కడుగుతూ ఉంది. అంతలో పక్కింటి పద్మావతి గారు గోడ మీద నుంచి కేకేశారు. అమ్మాయి శ్రావణి, ఏం చేస్తున్నావు? ఇంకా పని కాలేదా అంటూ. హా పిన్నిగారు అంటూ బయటికి వచ్చి, ఎక్కడ పిన్నిగారు, మా పనమ్మాయి రాలేదు ఈరోజు కూడా. ఎక్కడ పని అక్కడే ఉంది. ఇప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను, గిన్నెలు కడుగుతున్నాను. ఇంకా ఇల్లు ఓడవటం, తడి బట్ట పెట్టడం, బట్టలు ఆరేయటం, చాలా పని ఉందండి పిన్నిగారు అంది. నిన్ను ఆ పని మనిషిని మార్చేయమంటే మార్చవు. అది ఏదో ఒక కథలు చెప్తుంది, నువ్వు నమ్ముతావు. ఉండు, మా పని అమ్మాయిని పంపిస్తాను ఈ రోజుకి అని తులసి అని కేకేస్తుంది. ఏంటమ్మగారు అంది తులసి. ఏమీ లేదే, శ్రావణి వాళ్ళ పని అమ్మాయి రాలేదంట, కొంచెం పని చూడవే ఈ రోజుకి. మన త్రిష షాపింగ్కి వెళ్ళాలంది, శ్రావణిని కూడా తీసుకురమ్మంది. ఈ ఒక్కరోజుకి చేసి పెట్టవే అని చెప్పింది. సరేనమ్మా అంటూ ఆ పనమ్మాయి శాంతి తిరిగి వచ్చింది. అయ్యో ఎందుకులే పిన్ని గారు, నేనే చిన్నగా చేసుకుంటానులే అంది. కాదులే శ్రావణి, మా త్రిష షాపింగ్కి నిన్ను కూడా తీసుకురమ్మంది. నీ సెలక్షన్ దానికి బాగా నచ్చుతుంది. నువ్వు పనిచేస్తూ కూర్చుంటే ఇక్కడే మధ్యాహ్నం అయిపోతుంది. మళ్ళీ 4 గంటలకల్లా పిల్లలు వస్తారింటికి అంటావు. పని శాంతి చేస్తుందిలే, నువ్వు వెళ్ళి రెడీకా, పెందలాడే వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అంది పద్మావతి గారు. ఏ మాట కామాటే చెప్పాలి. పద్మావతి గారు తనని పిల్లల్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. తన తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు అనిపించదు. ఏ విషయమైనా ఆవిడకే చెప్పుకుంటుంది. అంత చనువుంది ఆమె దగ్గర. ఇక తప్పదు, ఆవిడ పట్టుపట్టిందంటే వదలదు అనుకొని తప్పనిసరై సరేలే పిన్నిగారు అంటూ ఇంట్లోకి వెళ్ళి అన్నీ సర్దేటప్పటికీ త్రిష గిన్నెలు తోమేసింది. అంతలో తను ఇల్లంతా సర్ది ఊడ్చుకొని వచ్చింది. అప్పటికే పద్మావతి గారు అయిందా అమ్మాయి అని కేకలు పెడుతూ ఉంది. శాంతి, ఇక అమ్మగారు ఊరుకోరండి, నేను తడిబట్ట పెడతాను, మీరు వెళ్ళి రెడీ కండి అమ్మా అని చెప్పింది. సరేలే అని దానికి మాపు ఎక్కడుందో చెప్పి తను చిరాగ్గా ఉండటంతో బాత్రూంలో దూరింది. ఉదయమే స్నానం అయింది, కానీ ఉదయం నుంచి పనిచేయటంతో చెమట పోసి చాలా చిరాగ్గా ఉంది. గబగబా స్నానం చేసేసి రెడీ అయ్యేసరికి శాంతి తడిబట్ట పెట్టి వాషింగ్ మిషన్లో బట్టలు పైకి తీసుకువెళ్ళి ఆరేసి వచ్చింది. థ్యాంక్స్ శాంతి అంటూ, పిన్నిగారికి చెప్పొద్దులే అంటూ ఆమె చేతిలో 50 రూపాయలు పెట్టి మీ పిల్లలకి తీసుకెళ్ళంటూ ఇంట్లో ఉన్న స్నాక్స్ ఫ్రిడ్జ్లోంచి 4 పళ్ళు తీసి కవర్లో వేసి ఇచ్చింది. కృతజ్ఞతాభావంతో చూసింది శాంతి. ఎవరి రుణం ఉంచుకోవటం శ్రావణికి ఇష్టముండదు. రేపు అవసరమైన రోజు రావాలంటే రారు. అయినా వాళ్ల కష్టం నాకెందుకులే, భగవంతుడు నాకిచ్చేదేదో నాకిచ్చాడు అనుకునే మనస్తత్వం శ్రావణిది. శ్రావణిది ఓ పల్లెటూరు. తను డిగ్రీ వరకు చదువుకుంది, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాసింది. కానీ అంతలో మహేంద్ర సంబంధం రావటంతో మంచి సంబంధమని తల్లి తండ్రి పెళ్లి చేశారు. శ్రావణికి 5 ఎకరాల పొలం, 50 తులాల బంగారం,
5,00,000 డబ్బు కట్నంగా ఇచ్చి మరీ చేశారు. మహేంద్ర గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని. పెళ్ళైన దగ్గర నుంచి మహేంద్ర కూడా అపురూపంగానే చూసుకుంటున్నాడు భార్యని. పెళ్ళైన 5 నెలలకే ప్రెగ్నెంట్ అవటంతో ఉద్యోగాన్వేషణకి కామా పెట్టాల్సి వచ్చింది శ్రావణి. ఒకరి తర్వాత ఒకరు 2 పిల్లలు కూడా పుట్టారు. బాబు 2nd క్లాస్, పాప LKG చదువుతోంది. ముందు పిల్లల్ని చూసుకో, వాళ్ళు పెద్దయ్యాక ఉద్యోగం సంగతి చూసుకోవచ్చు అన్నాడు మహేంద్ర. తనకి కూడా అదే కరెక్ట్ అనిపించింది. చిన్న సంసారం, చింతలు లేని సంసారం అన్నట్లుగా నల్లేరు మీద నడకలా సాగిపోతుంది శ్రావణి కాపురం. అమ్మాయి శ్రావణి ఇంకా కాలేదా అని పద్మావతి గారు ఇది 10వ సారి పిలవటం. వస్తున్నా పిన్ని గారు అంటూ డోర్ లాక్ చేసుకుని బయటికి వచ్చింది శ్రావణి. డ్రైవర్ కారు స్టార్ట్ చేసుకుని రెడీగా ఉన్నాడు అప్పటికే. పద్మావతి గారి భర్త గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. మంచి స్థితికల్ల కుటుంబం. వాళ్ళ కూతుర్ని కూడా ఊర్లోనే సంబంధం చేసుకున్నారు. వాళ్ళ అల్లుడు ప్రదీప్ పెద్ద స్థాయిలో కాంట్రాక్ట్స్ అవి చేస్తుంటాడు. త్రిష ప్రదీప్లది లవ్ మ్యారేజ్. వీళ్ళకి మొదట్లో ఇష్టం లేకపోయినా వాళ్ళ స్థితిగతులు, కుటుంబ పద్ధతులు చూసి త్రిష్ని ఇవ్వటానికి ఒప్పుకున్నారు పద్మావతి గారు. త్రిషకి చేతి నిండా డబ్బు ఉండటంతో ఏమీ తోచనప్పుడల్లా షాపింగ్ అంటుంది. వాళ్ళు చేస్తే చేశారు, నన్ను కూడా లాక్కొని వెళ్తారు. అదేమంటే నీ టేస్ట్ బాగుంటుందక్క అంటుంది త్రిష. ఇంటి పక్కన వాళ్ళు కదా, మాట తీసివేయలేక తప్పక వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. షాపింగ్ అయ్యేటప్పటికి లంచ్ టైం అవ్వటంతో దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్దామని శ్రావణిని కూడా లాక్కెళ్లారు. షాపింగ్ అయిపోయింది కదా, ఎంతలోకి వెళ్లేవాళ్ళం ఇంటికి అంది శ్రావణి. పర్లేదులే అమ్మాయి, రోజు ఇంట్లోనేగా తింటున్నాం, ఎప్పుడో ఇలా బయటికి వచ్చినప్పుడే కదా మనం తినేది, ఏం పర్వాలేదులే అంటూ త్రిష ఏవేవో ఆర్డర్ చేసింది. తినటం పూర్తయ్యాక పక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్కి తీసుకువెళ్ళింది త్రిష. ముగ్గురు కూర్చొని ఐస్ క్రీం తింటుంటే తమకి 2 టేబుల్స్ అవతల ఓ జంట కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీం తింటున్నారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అతను కూడా మంచి పర్సనాలిటీ, బాగున్నాడు అనిపిస్తుంది వెనక నుంచి చూస్తే. కొంచెం తల మాత్రమే కనిపిస్తోంది అతనిది. కానీ ఎక్కడో చూసినట్లుగా ఏదో నెగిటివ్ ఫీలింగ్ కొడుతోంది మనసుకి. అతను ఎవరో పద్మావతి గారు చూసినట్లుంది. అందుకే ఆవిడ తనని డైవర్ట్ చేయటానికి ఇందాక తీసుకున్న నగల గురించి, ఆ కెంపుల హారం బాగుందా, లేకపోతే మనం ముందు చూసిన పచ్చలు ముత్యాల హారం బాగుందా, నాకైతే అదే నచ్చింది. త్రిషేమో అలాంటివి 2 ఉన్నాయి అని ఇది తీసుకుంది. నీకెలా ఉంది శ్రావణి, నీకేది నచ్చింది అని అడుగుతుంది. తనకి ఉన్నదే మళ్ళీ ఎందుకులే పిన్ని గారు, అందుకనేగా తను కెంపులు తీసుకుంది అని ఆవిడకి సమాధానం చెప్తూనే, అతన్ని ఎక్కడ చూశాను అని అతని వైపే చూస్తుంది. సరే పదండి, నాకు పళ్ళు తీపులుగా ఉన్నాయి, ఇంకా నేను తినలేను, పైగా బాత్రూంకి వెళ్ళాలి, పదండి పదండి, మీదయ్యిందిగా అంటూ హడావుడి చేసింది. తాము లేవబోయేంతలో ఆ జంట పైకి లేచారు. వాళ్ళు చుట్టుపక్కల ఎవరినీ గమనించటం లేదు. ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకొని కొత్తగా పెళ్ళైన వాళ్లలా చెవిలో గుసగుసలు చెప్పుకొని ఆమె సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. అతన్ని పక్క నుంచి చూసిన శ్రావణి కుర్చీలో మళ్ళీ అలాగే కూలబడిపోయింది. అదే సమయంలో ఏదో ఫీల్ అయి తల వెనక్కి తిప్పినతను వీళ్లను చూసి ఇక ఆగకుండా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. అతన్ని చూసి పద్మావతి గారు పెద్దగా ఆశ్చర్యపోలేదు. శ్రావణి పరిస్థితికే జాలిగా దిగులుగా అనిపించింది ఆవిడకి. పాపం పిచ్చిపిల్ల, అనవసరంగా తీసుకొచ్చాను, ఈరోజు షాపింగ్కి తీసుకురాకుండా ఉండాల్సిందే అనుకుంది మనసులో. వెళ్దాం లేమ్మా అంది. ఇక ఇంటికి వచ్చే వరకు శ్రావణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడి ఆమెను బాధ పెట్టాలనిపించక పద్మావతి గారు కూడా కామ్గా ఉన్నారు. ఇంటికి వచ్చి కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా అలాగే వెళ్లి బెడ్ మీద పడి గుండె పగిలేలా ఏడ్చింది. అంతవరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. అతను తన మహేంద్ర, తన భర్త, తన సర్వస్వం అనుకుంది. అలా అతను మరో ఆడదానితో ఆ ఊహే భరించలేకపోయింది శ్రావణి. తనకి ఏమాత్రం అనుమానం రాలేదు, ఎక్కడా తేడా చూపించలేదు. ఎంత ద్రోహం చేస్తున్నారు, ఇదేనేమో
తడిగుడ్డతో గొంతు కోయటం అంటే అనుకుంది. ఏం చేయాలో పాలుపోలేదు. పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోవాలా, లేక జాబ్ చూసుకొని వేరే వెళ్ళిపోవాలా, ఆయన్ని 10 మందిలో పెట్టి నిలదీసి చెడామడా దులిపేయాలా, ఆ చెంప ఈ చెంప వాయించాలా, ఏం చేయాలి? అసలు తన జీవితం ఏమిటి? పిల్లల భవిష్యత్ ఏమిటి? కళ్ళ ముందు అంతా చీకటిగా ఉంది. ఏ దారి కనిపించటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. వీధి తలుపు కూడా వేయలేదు. పద్మావతి గారు వచ్చారు. శ్రావణి, ఏం చేస్తున్నావమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళి 2 కప్పులు తీసుకొని తను తెచ్చిన ఫ్లాస్కులోని టీ రెండింటిలో పోసి ఒకటి శ్రావణి చేతికిచ్చింది. ముందు మొహం కడుక్కొని ఈ టీ తాగు. ఏడుపు దేనికి పరిష్కారం కాదు అంది కప్పు పక్కన పెట్టి. ఇంతకంటే ఇంకేం చేయగలను? ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు పిన్ని గారు. నా ప్రాణానికి మళ్ళీ 2 పిల్లలు కూడా. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ఆయన ఇలా ఎలా చేయగలుగుతున్నారు? అది చూశాక నాకు బ్రతకాలనిపించటం లేదు అంది ఏడుస్తూనే. పిచ్చి మాటలు మాట్లాడకు. ముందు నువ్వు లేచి మొహం కడుక్కొనిరా అంటూ ఆమెను లేపి మొహం కడిగించి టీ కప్పు ఆమె చేతిలో పెట్టింది. అలాగే 2 గుక్కలు తాగి పక్కన పెట్టింది. ఇది ఈరోజు కథ కాదమ్మాయి. నేను 4 నెలల క్రితమే చూశాను. అంతకుముందు మీ బాబాయ్ గారు కూడా ఒకసారి అన్నారు అంది. మరి నాకెందుకు చెప్పలేదు పిన్ని గారు అడిగింది శ్రావణి. ఏం చెప్పమంటావమ్మాయి? మీరేమైనా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే, మీ మధ్య గొడవలు ఉంటే ఏదైనా చెప్పే ఆస్కారం ఉంటుంది. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉంటే నేను ఈ మాట చెప్పి మీ కాపురంలో చిచ్చు పెట్టినట్లవదా? పైగా వాళ్ళిద్దరి మధ్య బంధం ఏమిటో సరిగ్గా తెలియదు. కేవలం ఆడామగ కలిసి ఉన్నంత మాత్రానే తప్పుగా ఆలోచించకూడదు కదా. అందుకే ఏమీ చెప్పలేకపోయాను అంది పద్మావతి గారు. ముందు చూసినప్పుడు స్నేహితులేమో అనుకున్నాను. మొన్న ఈ మధ్య కూడా ఒకసారి అలాగే కనిపించారు. వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం కొంచెం హద్దులు దాటుతున్నట్లుగా అనిపించింది నాకు. అప్పుడే నిన్ను అడిగాను, నీకు గుర్తుందా? మహేంద్ర మంచివాడేనా? అతని నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని. ఆ రోజు నువ్వేమన్నావు? అదేంటి పిన్ని అలా మాట్లాడతావు? ఆయన గురించి నీకు తెలియదా? ఇన్నాళ్ల నుంచి చూస్తున్నావు కదా అని తిరిగి నన్నే అడిగావు. మీ మధ్య ఎలాంటి అరమరికలు లేవు, ఎలాంటి మనస్పర్ధలు లేవు. నాకు పూర్తిగా తెలియని విషయం గురించి నీకు చెప్పి చక్కగా సాగే మీ కాపురాన్ని చెడగొట్టడం ఎందుకు అనుకున్నాను. అందుకే చెప్పలేదు. నువ్వు కూడా ఆవేశపడకు, ఆలోచించు. ఇది జీవితం. తొందరపడొద్దు. నిదానంగా మాట్లాడుకోండి. కాపురంలో 3వ మనిషి జోక్యం ఉండకూడదు. లేకపోతే నేనే కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిద్దును మీ ఆయన్ని. అప్పుడు నువ్వే నా మీద ఫైటింగ్కి వస్తావేమో అని ఆమె మనసుని కొంచెం తేలికపరచడానికి ప్రయత్నించింది పద్మావతి. అంతలోకి పిల్లలు స్కూల్ నుంచి రావటంతో లేచి వాళ్ళకేమైనా పెట్టు. ఇలా ఉండకు. అతనితో నిదానంగా మాట్లాడు. అతనేమీ చెడ్డవాడు కాదు. కొన్ని బలహీనతలు ఒక్కొక్క టైంలో ఏర్పడతాయి. తెగేదాకా లాక్కోవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. శ్రావణి లేచి పిల్లలకి స్నానం చేపించి వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు వేడి చేసి ఇచ్చింది. తాగేసి కాసేపు పక్కింట్లో ఉన్న పిల్లలతో ఆడుకొని వస్తామని వెళ్ళారు. త్వరగా వచ్చేయండి, హోంవర్క్ చేయాలి కదా అంది. సరే మమ్మీ, కాసేపు ఆడుకొని వచ్చేస్తాం అని చెప్పి వెళ్ళారు. ఆ రోజు లేటుగా ఇంటికి వచ్చాడు మహేంద్ర. ఈ మధ్యన చాలాసార్లు లేటుగానే వస్తున్నాడు. కానీ ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. పిచ్చిది, తను నిజమే అనుకుంది. ఆ పని కొత్తగా వచ్చిన ప్రియురాలి దగ్గర అని తెలియక కామ్గా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. రోజు ఇంట్లోకి రాగానే స్నానం చేసి రమ్మన్నా వినకుండా తన చిలిపి పనులతో తనని అల్లాడించి తప్ప స్నానానికి వెళ్ళేవాడు కాదు. మహేంద్ర స్నానం చేసి రాగానే ప్లేట్ తీసి కామ్గా వడ్డించింది అతనికి. నువ్వు తిన్నావా అన్నాడు చాలా చిన్నగా. తను తినకుండా ఆమె తినదు, ఆ విషయం అతనికి తెలుసు. శ్రావణి ఏమీ మాట్లాడలేదు. ప్లేట్ తీసి ఆమెకు కూడా వడ్డించాడు. కానీ శ్రావణి ప్లేట్లో చేయి పెట్టలేదు. మహేంద్ర కూడా ఏదో తిన్నానని 2 ముద్దలు తిని లేచి చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు. ప్రాణం ఉసూరుమంది శ్రావణికి. మహేంద్ర ఆకలికి ఉండలేడు. ఎప్పుడైనా తినకపోతే మధ్యరాత్రిలో అయినా లేచి ఫ్రూట్స్ అయినా తింటాడు.
అందుకే ఒక యాపిల్ కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని ఓ గ్లాస్ పాలు తీసుకొని వెళ్ళి ప్లేట్ అతని పక్కన పెట్టి గ్లాస్ పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి తను వెళ్ళి సోఫాలో పడుకుంది. ఆమె కళ్ళ నుంచి జలపాతంలో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. వాటిని తుడుచుకునే ప్రయత్నం చేయటం లేదు. అలాగని బయటికి గట్టిగా కూడా ఏడవటం లేదు. లోపలే కుమిలిపోతూ ఏడుస్తోంది. అతను పాలు తీసుకుని వచ్చి సోఫాలో శ్రావణి పక్కన కూర్చున్నాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి, నువ్వసలు ఏమీ తినలేదు, పాలు తాగు అని గ్లాస్ ఆమె ముందు పెట్టాడు. అతని స్పర్శకి ఎంతగా పులకించిపోయేదో ఆమె శరీరం, మనసు కూడా. అలాంటిది ఈరోజు అతని స్పర్శ తగులుతుంటే చాలా చిరాకుగా, చాలా అసహ్యంగా, ఓ గొంగళి పురుగు ఒంటి మీద పాకుతున్న భావన కలుగుతోంది. గట్టిగా కళ్ళు మూసుకొని, ప్లీజ్ చెయ్యి తీయండి అంది. తనలో ఉన్న బాధని, కోపాన్ని, అసహ్యాన్ని అంతా గొంతులో పలికిస్తూ. ఆమె మాట్లాడిన విధానానికి ఒక్క క్షణం నివ్వెరపోయాడు. చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. తల వంచుకొని అది బుజ్జి అంటూ ఏదో చెప్పబోయాడు. ప్లీజ్ దయచేసి నాకు దూరంగా కూర్చోండి అంది అదే గొంతుతో. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కామ్గా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. ఏడుస్తుంది, గొడవ చేస్తుంది. అప్పుడు తను బుజ్జగించి ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పొచ్చు. తన కౌగిల్లోకి తీసుకొని 4 ముద్దులు పెడితే కరిగిపోతుంది ఎప్పట్లానే. లేకపోతే తనే ఎదురు తిరిగి గట్టిగా 4 మాటలు మాట్లాడితే మెత్తబడుతుంది, భయపడుతుంది అనుకున్నాడు. అంతేకాని ఆమె ఇలా తనని అవాయిడ్ చేసి నిరసన తెలియజేస్తుంది అని మాత్రం అనుకోలేదు. ఏం చేయాలో, ఆమెకి ఎలా నచ్చ చెప్పాలో అతనికి అర్థం కాలేదు. వాళ్ళ అమ్మా నాన్నకి, మా అమ్మా నాన్నకి చెప్తుందేమో, వాళ్ళని పిలిచి పంచాయతీ పెడుతుందేమో, అందరిలో పరువు పోతుంది. ఇప్పటి వరకు అందరిలో పరువుగా గొప్పగా బతుకుతున్నాడు. ఇప్పుడు అందరిలో దిగజారిపోయిన వ్యక్తిగా తల వంచుకొని ఉండాలేమో అనుకుంటూ తను చేసింది తప్పేమో అని అంతర్మథనం మొదలయ్యింది అతనిలో. అతనికి ఇప్పటి వరకు తను చేసింది పెద్ద తప్పు అనిపించలేదు. అదేదో అందరూ చేస్తున్నారు, అలాగే తను సరదాగా ఓ అమ్మాయి ప్రొవోక్ చేస్తే ఓ ఆడపిల్ల తన మగతనం చూసి పెళ్ళై పిల్లలున్న తన మీద మనసు పడుతుందని, ఇది మగతనం అంటే అని గొప్పగా చూపిస్తున్నాడు అందరిలో. కానీ ఇదిలా బూమరాంగ్ అవుతుందని ఊహించలేదు. అసలు విషయం ఏమిటంటే ఆమెతో ఇంతవరకు తను శారీరక సంబంధం పెట్టుకోలేదు. నిజానికి ఆమె తనని ప్రొవోక్ చేసిన దానికి తన మనసు ఒప్పుకోలేదు. కానీ ఆమెతో షాపింగులకి, సినిమాలకి, రెస్టారెంట్లకి తిరుగుతూ ఉన్నాడు. ఇతని దగ్గర తనకు కావాల్సింది శుభ్రంగా పిండుతోంది ఆమె. ఆమెతో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ కాలేజీ కుర్రాళ్లా ఫీల్ అవుతున్నాడు మహేంద్ర. ఆ విషయమే చెబుదామనుకున్నాడు శ్రావణికి. ఆమెకి తనకి మధ్య శారీరక సంబంధం లేదని, కేవలం ఫ్రెండ్స్లా ఉన్నామని చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె తన మాట వినటానికి సుముఖంగా లేదు. తన దగ్గరికి తీసుకొని నచ్చ చెప్తే తప్పకుండా వింటుంది. కానీ తను టచ్ చేయటానికి కూడా ఒప్పుకోవటం లేదామె. ఇప్పుడెలా, ఏం చేయాలి అని తల పట్టుకున్నాడు. తన మీద శ్రావణికి అంతగా మనసు విరిగిపోయిందా? ఆ భావన కూడా తట్టుకోలేకపోయాడు అతను. ఛీ, ఎంత తప్పు చేశాను అని తల కొట్టుకున్నాడు. మళ్ళీ లేచి తన దగ్గరకు వెళ్ళి, బుజ్జి అది కాదురా, నేను చెప్పేది విను, నువ్వు అనుకునేది నిజం కాదు అంటూ ఆమెను కౌగిలించుకోబోయాడు. అంతే, శివంగిలా లేచింది. డోంట్ టచ్ మీ, చెప్పానా నన్ను తాకొద్దని? నాకు మీరేమీ చెప్పనవసరం లేదు. మీరు చెప్పేది ఏది నేను వినాలనుకోవటం లేదు. నా కళ్ళతో చూసి తరించిపోయాను, అది చాలు. అదే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఆ దరిద్రాన్ని మీ నోటితో చెప్పి అది విని తరించాలని నాకు లేదు. ప్లీజ్ లీవ్ మీ అంది 2 చేతులు జోడించి దండం పెడుతూ. ఆ రూంలో నుంచి లేచి పిల్లల రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే వెళ్ళాడు మహేంద్ర. దఢాలన తలుపు వేసి బోల్ట్ పెట్టేసింది. తెల్లారి లేచి మామూలుగా తన పనులు చేసుకొని పోతుంది. మహేంద్రకి సమయానికి ఏది అవసరమో అది అక్కడ పెడుతుంది, అంతే. అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పిల్లలకి టిఫిన్ తినిపిస్తుంటే తనకు కూడా పెడుతుందేమో అని ఆశగా చూశాడు. ప్లేట్లో పెట్టి అతని ముందుకు తోసింది. పిల్లలిద్దరినీ తీసుకొని
ముందుగానే బైక్ దగ్గరికి వెళ్ళింది. పిల్లలకి మాత్రమే బాయ్ చెప్పింది. ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని కరువు తీరా ఏడ్చింది. కాసేపటికి పద్మావతి గారు వచ్చి, ఏంటమ్మా ఈ పని, ఏంటంటా సంగతి, ఏమైనా చెప్పాడా అంది. లేదు పిన్ని, ఏదో చెప్పబోయారు, నేను వినదలుచుకోలేదు అని చెప్పింది. అదేంటమ్మాయి, విషయం ఏమిటో తెలుసుకోవాలి కదా అంది ఆవిడ. నాకేం తెలుసుకోవాలి అనిపించటం లేదు పిన్ని, విని తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. కళ్ళతో చూశానుగా, చాలే అంది శ్రావణి తల మీద చేయి వేసి నిమురుతూ. పిచ్చి ఆలోచనలు ఏం చేయకమ్మా, 2 పిల్లలున్నారు, వాళ్ల గురించి ఆలోచించు అంది. లేదులే పిన్ని, ఇన్నాళ్లుగా నాలో ఉన్న ప్రేమనే చూశాడు కాబట్టే నేనంటే లెక్క లేకుండా పోయింది. ఇక నుంచి అసలు శ్రావణ్ణి చూపిస్తాను. పిన్ని, నాకు ఒక సహాయం చేయగలవా? బాబాయ్ గారిని అడిగి నాకు ఎక్కడైనా జాబ్ ఇప్పించగలరేమో. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకో సంవత్సరం ఆగి ఎలాగో జాబ్ చూసుకోవాలి అనుకున్నాను, అది ఇప్పుడే చూసుకుంటాను. ఎవరి మీద ఆధారపడి బ్రతకటం నాకు ఇష్టం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. ముందు జీవితం ఎలా ఉంటుందో తెలియదు కదా అంది విరక్తిగా. అంత లేదులేమ్మా, మీ ఆయన్ని చూస్తే అలా తప్పు చేసేవాడిలా అనిపించటం లేదు. మరి ఈ చపల చిత్తం ఎందుకు పుట్టిందో. అయినా నువ్వు జాబ్ చేయటంలో తప్పేమీ లేదు. అలాగే బాబాయ్ గారికి చెప్తానులే అంది పద్మావతి గారు. వారం రోజుల్లోనే ఓ ప్రైవేట్ బ్యాంకులో జాబ్ ఇప్పించారు. శ్రావణి అంతకుముందే బ్యాంక్ టెస్టుల్లో పాస్ అయి ఉండటం వల్ల ఆ జాబ్ చాలా తేలిగ్గానే వచ్చింది. బాబాయ్ గారి ఫ్రెండ్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ 5 కలిసి ఆ బ్యాంకు పెట్టారు. ఆ బ్యాంకులో శ్రావణికి జాబ్ ఇప్పించారు. తనకి జాబ్ వచ్చినట్లు కానీ, జాబ్కి వెళ్ళబోతున్నట్టు కానీ మహేంద్రకి చెప్పలేదు. వెళ్లే రోజు ఉదయం త్వరగా ఇంట్లో పనులు కానిచ్చి తను కూడా రెడీ అయి బయలుదేరుతుంటే మహేంద్రకి అర్థం కాలేదు. ఎక్కడికి అని అడుగుదామనుకున్నాడు. కాని ఆ అధికారాన్ని, హక్కుని తనే చేతులారా పోగొట్టుకున్నాడు. అతని వైపు చూడకుండా పిల్లలతో చెప్పింది, ఈ రోజు నుంచి అమ్మ కూడా జాబ్కి వెళ్తుంది. ఈవినింగ్ నేను వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. మీరు వచ్చేటప్పటికి పని అమ్మాయి ఉంటుంది, మీ పనులు చూస్తుంది. పక్కింటి అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆడుకోండి. నేను వచ్చే వరకు అమ్మమ్మ గారిని విసిగించకూడదు, గొడవ చేయకూడదు, సరేనా అంది. అవునా మమ్మీ, కంగ్రాచులేషన్స్ అన్నాడు టింకు. చీటీ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పింది ముద్దుగా నత్తి మాటలతో స్వీటీ. థ్యాంక్ యూ బంగారాలు అంటూ వాళ్ళకి ముద్దు పెట్టి, అమ్మమ్మ గారిని విసిగించొద్దు, నేను వచ్చే వరకు గుడ్ చిల్డ్రన్స్ లాగా ఉండాలి, ఓకేనా బంగారాలు అంది. ఓకే మమ్మీ, అస్సలు గొడవ చేయం, అమ్మమ్మ చెప్పినట్లే వింటాం అని చెప్పారు ఇద్దరు. నా బంగారాలు అమ్మ చెప్పినట్లు చక్కగా వింటారు అని మళ్ళీ ఇద్దరికీ ముద్దు పెట్టి, ఇక మీరు వెళ్ళండి నాన్న అంది. బాయ్ మమ్మీ అని బైక్ దగ్గరికి వెళ్ళారిద్దరు. మమ్మీని కూడా వదిలిపెడదాం, రమ్మనండి అని చెప్పాడు మహేంద్ర పిల్లలకి. మమ్మీ నువ్వు కూడా రా మమ్మీ, బైక్ ఎక్కు వెళ్దాము అని పిలిచాడు టింకు. లేదులే నాన్న, నేను వెళ్లేది ఆ రూట్లో కాదు, నేను ఆటోలో వెళ్తాను అంది. బాయ్ మమ్మీ అని చెప్పారు పిల్లలిద్దరూ. పిల్లలకి బాయ్ చెప్పి అనుకోకుండా మహేంద్ర వైపు చూసింది. కళ్ళతోనే బాయ్ చెప్పాడు. మొహం తిప్పేసింది శ్రావణి. డాడీ, మమ్మీ నువ్వు కటీఫా అంది స్వీటీ ముద్దు మాటలతో. నేనేం కటీఫ్ కాదు, ఈవినింగ్ మమ్మీనే అడుగు అని చెప్పాడు మహేంద్ర. ఇదండి కథ. వాళ్ళిద్దరి రూట్స్ వేరే అవుతాయా? శ్రావణి మహేంద్ర తప్పుని క్షమించి అతన్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేక తనన్నట్లుగా ఇద్దరి రూట్లు వేరైపోతాయా? ఏమో. ఏ విషయం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వచ్చే భాగం కూడా వినండి. ఇది 2 భాగాల కథ మాత్రమే. ఇంతకీ కథ పేరు టిట్ ఫర్ టాట్. శ్రావణి ఏం చేసిందో తెలుసుకోవాలంటే తరువాత భాగం కూడా తప్పనిసరిగా విని అసలేమైందో తెలుసుకుందాం. సరేనండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.